హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఇంగ్లీష్లో టాప్ మోస్ట్ గ్రామర్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. వాయిస్ అసలు వాయిస్ అంటే ఏంటి, వాయిస్ని మార్చడం ఎలా? ఇంగ్లీష్ అంటేనే సరదాగా నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ అండి. గ్రామర్ నవ్వుతూ నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే టెన్స్ రావాలి అని చెప్పానండి, టెన్స్ గుర్తుపెట్టుకోవాలి అని చెప్పుకున్నాను. మరి వాయిస్ చేసేటప్పుడు వాయిస్ చేయాలి అంటే మనకు ముందుగా కొన్ని రూల్స్ తెలిసి ఉండాలి, కొన్ని బండ గుర్తులు తెలిసి ఉండాలి. చాలా ఈజీగా వాయిస్ బిట్ చేయొచ్చు, అది 100% కరెక్ట్గా. రాంగ్ ఆన్సర్ని మీరు అసలు సెలెక్ట్ చేయరు. అది ఫస్ట్ వాయిస్ చేసేటప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ట్రాన్సిటివ్ వెబ్స్ని మాత్రమే వాయిస్లోకి మార్చగలము, ఇంట్రాన్సిటివ్ వెబ్స్ని వాయిస్లోకి మార్చలేము. లైక్ బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై, ఇది ఇంట్రాన్సిటివ్ వెర్బ్ కాబట్టి దీనిని మనము వాయిస్ మార్చలేము. సో ఇంట్రాన్సిటివ్ వెర్బ్ జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అసలు వాయిస్ మార్చమని ఇంట్రాన్సిటివ్ వెర్బ్ని టచ్ చేయడు. ఆ విషయం పక్కన పెట్టండి, ఇది జస్ట్ నాలెడ్జ్ గురించి చెప్పుకోవడమే. ఎందుకంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్లో వాయిస్ మార్చడం కుదరకపోతే వాడు ఆప్షన్స్ ఏమి ఇస్తాడు, కాబట్టి ఇది పెట్టుకొని గుర్తులో. మరి ట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటే ఏంటి అంటే దేనిని, వేనిని, ఎవరిని అనే ప్రశ్న వేసినప్పుడు, దేనిని, వేనిని, ఎవరిని అని క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ కనుక వస్తే అది ట్రాన్సిటివ్ వెర్బ్, దాన్ని మనం వాయిస్ మార్చగలము. దేనిని, వేనిని, ఎవరిని అనే ప్రశ్న వేసినప్పుడు ఆన్సర్ కనుక రాకపోతే అది ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ద బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై, పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి. పక్షులు దేనిని ఎగురుతున్నాయి? ఆన్సర్ వచ్చిందా? రాలేదు. వేనిని ఎగురుతున్నాయి, ఆన్సర్ వచ్చిందా? రాలేదు. ఎవరిని ఎగురుతున్నాయి? ఆన్సర్ వచ్చిందా? రాలేదు. కాబట్టి అది ఇంట్రాన్సిటివ్, దాన్ని వెర్బ్ వాయిస్లో మార్చలేము. రాము ఒక బ్రిటిష్ వ్యక్తిని కలిశాడు. రాము ఎవరిని కలిశాడు? బ్రిటిష్ వ్యక్తిని కలిశాడు. సో ఆన్సర్ వచ్చింది కదా, మార్చచ్చు వాయిస్ అంటే ట్రాన్సిటివ్ వెర్బ్ అని. సో వాయిస్ దేంట్లో మారుస్తాము? ట్రాన్సిటివ్ వెర్బ్స్లో ఉంటేనే వాయిస్ మారుస్తాము, ఫస్ట్ పాయింట్. రెండోది, వాయిస్ మనము యాక్టివ్ వాయిస్లో చూడండి, ఐ ఉంటే పాసివ్ వాయిస్లో మీగా మారుతుంది, వి ఉంటే అస్గా మారుతుంది, యు ఉంటే యు, షీ ఉంటే హర్, హీ ఉంటే హీమ్, ఇట్ ఉంటే ఇట్టు, దే ఉంటే దెమ్ము, హూ ఉంటే హూమ్. ఇది ఎక్కడ చదివాము అంటే ప్రొనౌన్స్లో సబ్జెక్టివ్ టైప్ ప్రొనౌన్స్, ఆబ్జెక్టివ్ టైప్ ప్రొనౌన్స్ కాకుండా పాసివ్ ఫామ్ టైప్ ప్రొనౌన్స్ చదివాము. సో ఆ ఆబ్జెక్టివ్ టైప్ ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నమాట. ఆబ్జెక్టివ్ టైప్ ప్రొనౌన్స్ని రాయాలి దేంట్లో? పాసివ్ వాయిస్లో రాసేటప్పుడు. ఒక యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కి మార్చేటప్పుడు ప్రొనౌన్ ఎప్పుడూ కూడా సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఉంటే
ఆబ్జెక్టివ్ ప్రొనౌన్గా రాయాలి. ఓకే, తర్వాత సబ్జెక్ట్ కనుక ప్రాపర్ నౌన్స్ అటువంటివి ఉంటే ఆబ్జెక్ట్లో రాయాలి, ఆబ్జెక్ట్ ప్రాపర్ నౌన్గానే రాయాలి. లైక్ నేమ్స్, రాము ఎక్సెట్రా, ఇటువంటి ఖచ్చితంగా ప్రాపర్ నౌన్లోనే రాయాలి, ఎటువంటి చేంజెస్ చేయకూడదు. ఓకే, మరి వాయిస్ మార్చేటప్పుడు మనము 5 రూల్స్ని ఫాలో అవుదాము. 5 రూల్స్ని మనం ఫాలో అవుతే వాయిస్ ఈజీగా రాసుకోవచ్చు. ఫస్ట్ రూల్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ని సబ్జెక్టుగా రాయడం. సెంటెన్స్లో ఇచ్చిన ఆబ్జెక్ట్ని సబ్జెక్టుగా రాయడం, ఇది ఏంటి ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటి అంటే మనము ఏ ఆబ్జెక్ట్నైతే తీసుకున్నామో అది సింగులరా, ప్లూరలా, మరి ఆ సెంటెన్స్ యొక్క టెన్స్ ఏంటి, ఆ టెన్స్లో అది సింగులర్ అయితే ఏం వాడతాము, ప్లూరల్ అయితే ఏం వాడతాము అనేది హెల్పింగ్ వెర్బ్ని తీసుకున్న ఆబ్జెక్ట్ని బట్టి హెల్పింగ్ వెర్బ్ రాయాలి. మూడో రూల్ V1లో ఉన్న ఫామ్ని V3లోకి మార్చాలి. నాలుగో రూలు బై అనే కంజంక్షన్ చేర్చాలి. ఐదో రూలు సబ్జెక్టుని ఆబ్జెక్ట్గా మార్చాలి. ఇలా మార్చేటప్పుడు ఆబ్జెక్టును సబ్జెక్టుగా రాయాలి. ఇది ఫస్ట్ రూల్, సబ్జెక్టుగా రాయాలి. సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాసేటప్పుడు ఐ ఉంటే మీగా, వి ఉంటే హజ్గా, యు ఉంటే యుగా, షీ ఉంటే హర్గా, హీ ఉంటే హిమ్గా, ఇట్ ఉంటే ఇట్గా, దే ఉంటే దెమ్గా, హూ ఉంటే హూమ్గా మార్చాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆర్డర్ని నేను ఏం చెప్తాను అంటే 1 2 3 4 5 లాగా గుర్తుపెట్టుకో. 1 2 3 4 5 ఒకటి ఇక్కడ కూడా గుర్తుపెట్టుకో. సెకండ్ రూల్లో నేను హెల్పింగ్ వెర్బ్తో పాటు బి అనేది కూడా యాడ్ చేస్తాను. అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి నువ్వు? 1 2 బి 3 4 5, 1 2 బి 3 4 5, 1 2 బి 3 4 5, 1 2 3 4 5. వాయిస్ గ్రామర్ వచ్చేసినట్టే ఏంటి? 5 అంకెలు నేర్చుకుంటే గ్రామర్ వచ్చేద్దా? వచ్చేస్తుందా? చూడండి, నేను నేర్పిస్తాను కదా. రూల్ నెంబర్ 1 ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాయాలి. రూల్ నెంబర్ 2 తీసుకున్న ఆబ్జెక్ట్ని బట్టి హెల్పింగ్ వెర్బ్లోకి మార్చాలి. రూల్ నెంబర్ 2లోనే బి అనేది కూడా కంజక్ట్ చేయి. తర్వాత 3 V1ని V3గా మార్చాలి. 4 బై అనే కంజక్షన్ పెట్టుకో. 5 సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా మార్చు. 1 2 3 4 5 అని చెప్పి ఒకసారి గుర్తుపెట్టుకో. 1 2 బి 3 4 5 అని చెప్పి రెండోసారి గుర్తుపెట్టుకో. ఓకేనా? గుర్తుపెట్టుకున్నావా? ఇలా గుర్తుపెట్టుకుంటే నీకు వాయిస్ వచ్చేసినట్టే. అవును, వాయిస్ వచ్చేసినట్టే. ఇప్పుడు మనము
మరి ఎగ్జాంపుల్స్ తీసుకుని ఆ ఎగ్జాంపుల్స్ని ఎలా వాడాలో చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్స్ ఒక్కొక్కటి తీసుకుందాము. మరి ఆ ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది మరి నెక్స్ట్ చూడండి. ఇక్కడ రాము ఈ స్పీక్స్ ఇంగ్లీష్, ఐ స్పీక్ ద ఫ్యాక్ట్స్, రామ కిల్ రావణ. ఫస్ట్ మనము చేయాల్సిన పని ఏంటి అంటే మొట్టమొదటిసారిగా ఒక సెంటెన్స్ని వాయిస్లోకి మార్చేటప్పుడు ముందు ఆ సెంటెన్స్ అనేది ఏ టెన్స్లో ఉందో గుర్తించాలి. ఏ టెన్స్లో ఉంది? లైక్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే హెల్పింగ్ వర్బ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి V1S ఆబ్జెక్ట్, సబ్జెక్టు V1S ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా ఏ టెన్స్లో స్ట్రక్చర్ అది అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో స్ట్రక్చర్ అది. దేంట్లోది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఎందుకు గుర్తించాలి? టెన్స్ని ఎందుకు గుర్తించాలి అంటే మనము వాయిస్ మార్చేటప్పుడు ఒక హెల్పింగ్ వెర్బ్ వాడాలి కదా. మరి ఏ టెన్స్లో? అన్ని టెన్స్లో ఒకే హెల్పింగ్ వెర్బ్ వాడము కదా. కాబట్టి ఏ టెన్స్లో ఏ హెల్పింగ్ వెర్బ్ వాడాలో దాన్ని బట్టి వాడుకుంటూ వెళ్తాం. చూడండి, ఇప్పుడు ఫస్ట్ రూల్ ఏంటి? ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా రాయాలి. ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా రాయాలి. రాశాము. 1 అయిపోయింది. ఇంగ్లీష్. రెండో రూల్ ఏంటి? తీసుకున్న ఆబ్జెక్ట్ని బట్టి హెల్పింగ్ వెర్బ్. ఇది ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్ తీసుకున్నాం కదా మనము. హెల్పింగ్ వెర్బ్ దీన్ని బట్టి రాయాలి. ఇక్కడ ఈజ్ ఉందని ఈజ్ రాసేస్తావా? నో, అలా రాయకూడదు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో హెల్పింగ్ వెర్బ్ వాడితే ఈజ్ సింగులర్స్కి, ఇంగ్లీష్ సింగులర్ కదా, సింగులర్కి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సింగులర్కి ఈజ్ అనే హెల్పింగ్ వెర్బ్ వాడతాం కాబట్టి ఈజ్ రాసాం. ఇక్కడ ఉన్నది రాయలేదు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సింగులర్స్కి ఈజ్ వాడతాం కాబట్టి ఇంగ్లీష్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ రాశాను. తర్వాత అయిపోయింది సెకండ్ రూల్. మూడో రూల్ V1 స్పీక్, V3 ఏంటి? స్పీక్, స్పోక్, స్పోకెన్. నాలుగో రూల్ ఏంటి? బై. ఐదో రూల్ ఏంటి? సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా మార్చాలి. సో సబ్జెక్ట్ రాము కాబట్టి రాములాగానే ఉంచేస్తాము, ఎటువంటి మార్పు చేయము. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ బై రాము. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ బై రాము. ఇక్కడ చూడు, ఐ స్పీక్ ద ఫ్యాక్ట్స్. సో సబ్జెక్ట్ ఉంది. ఫస్ట్ స్ట్రక్చర్ చూసుకో. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్సే. మరి ద ఫ్యాక్ట్స్ ఆబ్జెక్ట్ ఏంటి? ద ఫ్యాక్ట్స్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసావు. ద ఫ్యాక్ట్స్ రాసావు. ద ఫ్యాక్ట్స్ నిజాలు అనేది సింగులరా ప్లూరలా? నిజాలు కాబట్టి ప్లూరల్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో
ప్లూరల్స్కి ఏం వాడతాము? ప్లూరల్స్కి ఆర్ వాడతాము. కాబట్టి ఇక్కడ ఆర్ వాడాము. సో రెండో రూల్ అయిపోయింది, హెల్పింగ్ వెర్బ్ వాడేసాము. బి అనేది ఎక్కడ వాడాలి తర్వాత చెప్దాం. ఇప్పుడు అంటే తర్వాత మూడో రూల్ కిల్డ్. స్పీక్ కదా, మూడో రూల్ ఏంటి? V1ని V3గా స్పీక్, స్పోకెన్, స్పోకెన్, స్పీక్, స్పోక్, స్పోకెన్. తర్వాత బై అనే కంజెక్షన్. ఐ వచ్చింది, ఐ వస్తే ఎలా మార్చాలి? మీగా మార్చాలి. సో ద ఫ్యాక్ట్స్ ఆర్ స్పోకెన్ బై మీ, ద ఫ్యాక్ట్స్ ఆర్ స్పోకెన్ బై మీ. నెక్స్ట్ చూడు ఇంకొక ఎగ్జాంపుల్. ఫస్ట్ చూసుకో, కిల్, కిల్డ్, కిల్డ్. సో ఇది సెకండ్ V2 కిల్డా V3 కిల్డా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు V3 కిల్డ్ అయ్యి ఉంటే ఎదర ఖచ్చితంగా హ్యాడ్ అనేది వచ్చి ఉండాలి కదా, హ్యాడ్ కానీ హ్యాడ్ బీన్ కానీ. సో అవి ఏమీ లేవు కాబట్టి ఇది ఏ కిల్డ్ అని అర్థము? V2 కిల్డ్ అని అర్థము. నెక్స్ట్ ఆబ్జెక్ట్, తర్వాత సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఏ టెన్స్? సింపుల్, సింపుల్ పాస్ట్ టెన్స్. సో సింపుల్ పాస్ట్ టెన్స్లో తర్వాత చెప్దాం, అది ముందు గుర్తించాం కదా. ఇప్పుడు ఫస్ట్ రూల్ ఏంటి? ఆబ్జెక్టును సబ్జెక్టుగా రాయాలి. రావణ, రావణ రాసాము. తర్వాత రూల్ ఏంటి? తీసుకున్న ఆబ్జెక్ట్ని బట్టి రావణ తీసుకున్నాం. హెల్పింగ్ వెర్బ్ ఏం రాయాలి? సో సింపుల్ పాస్ట్ టెన్స్లో రావణ అనేది సింగులరా ప్లూరలా? రావణ అనేది సింగులర్. సింపుల్ పాస్ట్ టెన్స్లో మరి వజ్ కానీ వర్ కానీ అసలు హెల్పింగ్ వెర్బ్ రాదు, వస్తే మాత్రం కింద కంటిన్యూస్లో ఉన్నది సింపుల్ కంటిన్యూస్లో ఉన్న హెల్పింగ్ వెర్బే వస్తుంది. సో వజ్ కానీ వర్ కానీ, సింగులర్స్కి వజ్, ప్లూరల్స్కి వర్. మరి రావణ అనేది సింగులరా ప్లూరలా? సింగులర్ కాబట్టి వజ్ వాడతాము. రావణ వాజ్ కిల్డ్, 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 కిల్డ్. రావణ వాజ్ కిల్డ్. V1కి V3 రాసాము. కిల్డ్ బై రామ. అర్థమైందండి? చూడండి, రామ కిల్డ్ రావణ, రావణ వాజ్ కిల్డ్ బై రామ. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఫస్ట్ రూల్ ప్రకారంగా ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చుకున్నాము. రెండో రూల్ ప్రకారంగా తీసుకున్న ఆబ్జెక్ట్ని బట్టి ఒక హెల్పింగ్ వెర్బ్ రాయాలి. మరి ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్లో సింగులర్స్కి వజ్ వాడతాం కాబట్టి వజ్ని చేర్చాము. కిల్డ్, కిల్డ్, కిల్డ్ V1ని V3గా మార్చాము. బై అనే కంజెక్షన్ చేర్చాము. సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాసాము. మరి నెక్స్ట్ చూడండి, ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఫస్ట్ వర్డ్ ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్, ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్. మరి పాసివ్ వాయిస్లో రాసేటప్పుడు ఫస్ట్ మనకి ఏం కావాలి అనుకున్నాము? అది ఏ టెన్స్లో ఉందో గుర్తించాలి. 1 సబ్జెక్ట్ ఉంది, 2 హెల్పింగ్ వెర్బ్ ఉంది, 3 V4 ఉంది, 4 ఆబ్జెక్ట్ ఉంది. మనం గుర్తించింది ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ని గుర్తించాము. అంటే ఇదేదో కంటిన్యూస్ టెన్స్ అని అర్థము. అంటే ఇదేదో కంటిన్యూస్ టెన్స్. V4 ఉంది, సో కంటిన్యూస్ టెన్స్. ఏ కంటిన్యూస్ టెన్స్? కంటిన్యూస్ మన దగ్గర 6 ఉన్నాయి. ఏంటవి? ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్, అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అయితే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏమి ఇచ్చాడు? యామ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఇచ్చాడు. మరి యామ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఎక్కడ వాడతాము అంటే ప్రెజెంట్ కంటిన్యూస్లో మాత్రమే వాడతాము. ప్రెజెంట్ కంటిన్యూస్లో యామ్ అనే హెల్పింగ్ వెర్బ్ వాడతాము. కాబట్టి ఈ సెంటెన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటెన్స్ ఏంటి? ప్రెజెంట్ కంటిన్యూస్ ఫస్ట్ డిసైడ్ చేసావు. తర్వాత
నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆన్సర్ రాయాలి మనం. ఫస్ట్ రూల్ ఏంటి? ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చడం. ఆబ్జెక్ట్ ఏంటి? ఇంగ్లీష్. సబ్జెక్ట్గా మార్చేసాం ఇంగ్లీష్. ఓకే. ప్రజెంట్ కంటిన్యూస్లో సింగులర్స్కి ఏం వాడతాం? హెల్పింగ్ వెర్బ్. రెండో రూల్. ప్రజెంట్ కంటిన్యూస్లో సింగులర్స్కి ఏం వాడతాం? హెల్పింగ్ వెర్బ్ అంటే ఏం వాడతాం చెప్పండి. ఎస్ చెప్పండి. ప్రజెంట్ కంటిన్యూస్లో సింగులర్స్కి ఏం వాడతాము అంటే ఈజ్ వాడతామండి. ఈజ్. ఓకే. మూడోది టీచ్. V4 ఏంటి? టీచింగ్. సో V1 ఏమవుతుంది? అది టీచ్ అవుతుంది. టీచ్, థాట్, థాట్. సో థాట్ అని చెప్పి V3లోకి మార్చాం. నెక్స్ట్ బై అనే కంజంక్షన్. తర్వాత సబ్జెక్ట్ని రాసాము మీ. అయిపోయిందా? కరెక్టేనా? ఇది ఇందాక రూల్లోనే రాసాం మనం. అవునా? కరెక్టేనా? నో. ఇక్కడ చూడండి, ఇక్కడ V4 ఎప్పుడైతే వస్తుందో అంటే ఇంఫామ్ ఎప్పుడైతే వస్తుందో, సబ్జెక్ట్లో ఇంఫామ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు బీ ఫామ్ని చేర్చుకోవాలి. బీ అంటే ఒకటి బీయింగ్ అని, రెండు బీన్ అని, మూడు బీ అని. అంటే విల్, షెల్, కెన్, కుడ్ పదాలు ఉన్నప్పుడు అంటే ఫ్యూచర్ టెన్స్లో ఉన్నప్పుడు బీగా మారుతుంది. ఫ్యూచర్ టెన్స్లో ఉంటే సెంటెన్స్ యాక్టివ్ వాయిస్, ఇచ్చిన యాక్టివ్ వాయిస్ కనుక ఫ్యూచర్ టెన్స్లో ఉంటే అప్పుడు బీ యొక్క రూల్ 1 2 బీ 3 4 5 కదా. సో ఇచ్చిన రూల్ బీగా ఉంటుంది. ఇచ్చిన సెంటెన్స్ కంటిన్యూ. చూడండి, ఇచ్చిన సెంటెన్స్ ఫ్యూచర్లో ఉన్నట్టయితే యాక్టివ్ వాయిస్ అనేది ఫ్యూచర్లో ఉన్నట్టయితే బీ అనేది బీగా రాయాలి. యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్లో ఉన్నట్టయితే కంటిన్యూస్ అంటే V4లో ఉన్నట్టయితే BEING బీయింగ్గా రాయాలి. యాక్టివ్ వాయిస్ ఇచ్చిన యాక్టివ్ వాయిస్ పర్ఫెక్ట్లో ఉన్నట్టయితే BEEN బీన్గా మార్చాలి. సో ప్రతి చోట కూడా మనము ఒకటే ఫార్ములాను అప్లై చేస్తాము. అది ఏంటా అంటే 1 2 బీ 3 4 5. 1 2 బీ 3 4 5. బి అంటే ఇన్ఫామ్ అంటే సెంటెన్స్ కంటిన్యూస్లో ఉన్నప్పుడు బీ అనేది బీయింగ్గా రాయాలి. అలాగే సెంటెన్స్ ఫ్యూచర్లో ఉన్నప్పుడు బీ అనేది బీగా రాయాలి. అలాగే సెంటెన్స్ పర్ఫెక్ట్లో ఉన్నప్పుడు బీ అనేది బీన్గా రాయాలి. సో సింపుల్లో ఉంటే ఎలా రాయాలి? అసలు సింపుల్లో ఉంటే బీ రాయాల్సిన పనే లేదు. ఓకే. సింపుల్ పాస్ట్లో కానీ సింపుల్ ప్రజెంట్లో కానీ బీ రాయాల్సిన పని లేదు. ఇప్పుడు ఒక్కసారి టెన్స్ చూద్దాం. మనం ఏ టెన్స్లో యాక్టివ్ వాయిస్ని పాసివ్ వాయిస్గా మారుస్తున్నాము చూడండి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ని 1 2 3 4 5 అని చెప్పి రాస్తున్నాం, బీ వాడము. అలాగే సింపుల్ పాస్ట్ టెన్స్ని బీ వాడము. సింపుల్ ఫ్యూచర్ని బీ వాడతాము, కానీ ఫ్యూచర్లో వాడతాం కాబట్టి బీగా వాడతాము. నెక్స్ట్ కంటిన్యూస్లో ఉండే ఏ సెంటెన్స్కైనా సరే బీయింగ్గా వాడతాము. 1 2 బీ 3 4 5. ఓకే. పర్ఫెక్ట్లో ఉన్న ఏ సెంటెన్స్నైనా సరే బీన్గా వాడతాము. మరి ఇక్కడ చూడండి, ఫ్యూచర్ అన్నీ ఇక్కడ అయిపోయినాయి బీలోకి. తర్వాత ఈ రెండింటికి అసలు బీ వాడము. కంటిన్యూస్కి పర్ఫెక్ట్కి వాడతాము. మరి పర్ఫెక్ట్ కంటిన్యూస్కి వాడతామా అంటే అసలు పర్ఫెక్ట్ కంటిన్యూస్లో
ఎట్టి పరిస్థితుల్లో కూడా వాయిస్ అనేది మార్పు జరగదు. ఒకటి, వాయిస్ మన దగ్గర టెన్సులు 12 ఉన్నాయి. మన దగ్గర 12 రకాల టెన్సులు ఉన్నాయి. ఈ 12 రకాల టెన్సుల్లో ఒక 4 రకాల టెన్సుల్ని యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కి మార్చడం అనేది జరగని పని. ఆ టెన్సులు ఏంటి అంటే, ఒకటి ఫ్యూచర్ కంటిన్యూస్. దీంట్లో మనము వాయిస్ని చేంజ్ చేయడం కుదరదు కాబట్టి దాని గురించి మర్చిపో. అలాగే నెక్స్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏదైతే ఉందో దానిని అసలు పర్ఫెక్ట్ కంటిన్యూస్ లైక్ కింద 3 భాగాలు: ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ 3 వాటిని కూడా ప్లస్ ఫ్యూచర్ కంటిన్యూస్ని కూడా పాసివ్ వాయిస్లోకి మార్చడం అనేది కుదరదు, చెయ్యకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ 8 భాగాల్ని మార్చాలి. 8 భాగాల్లో పర్ఫెక్ట్ 3 ఉన్నాయి. పర్ఫెక్ట్ వచ్చినప్పుడు 1 2 B 3 4 5లో ఏ పర్ఫెక్ట్ వచ్చినా సరే, ఏ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చినా సరే, ప్రజెంట్ పర్ఫెక్ట్ రావచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ రావచ్చు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ రావచ్చు. ఏ పర్ఫెక్ట్ వచ్చినా బి అనేది ఎలా మారాలి అంటే, ఫ్యూచర్ పర్ఫెక్ట్ వస్తే బీగా మారుతుంది. అదే పాస్ట్ పర్ఫెక్ట్ వస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ వస్తే బీన్గా మారుతుంది. నెక్స్ట్ ఏ కంటిన్యూస్ వచ్చినా ఇంగ్ ఉంటే ఎలా మార్చాలండి? బీయింగ్గా మార్చాలి. కాబట్టి ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది 1 2 3 4 5 అసర్టివ్ మోడల్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ రాసేటప్పుడు. నెక్స్ట్ 1 2 B 3 4 5 ఇది గుర్తుపెట్టుకో. సింపుల్ ప్రజెంట్లో, సింపుల్ పాస్ట్లో బీని వాడము. ఇది పక్కాగా గుర్తుపెట్టుకో. 1 2 B 3 4 5 1 2 B 3 4 5 పాసివ్ ఫామ్ రాసేటప్పుడు 1 2 B 3 4 5ని గుర్తుపెట్టుకోవాలి. 1 అంటే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చడం, 2 అంటే తీసుకున్న ఆబ్జెక్ట్ని బట్టి హెల్పింగ్ వర్బ్ రాయడం, V1ని V3గా మార్చడం, 4 అంటే కంజంక్షన్, 5 అంటే సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా మార్చడం. తర్వాత ఇప్పుడు బి అనేది ఏంటి అంటే, అక్కడ ఇంగ్ ఉంటే బి అనేది బీయింగ్ అని, హ్యావ్ హ్యాజ్ హ్యాడ్లు ఉంటే బి అనేది బీన్ అని, విల్ షల్ కెన్ కుడ్లు ఉంటే మరి బి అనేది బీగా రాసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ రాయాల్సింది ఏంటి? ఇంగ్ కనిపించింది కాబట్టి 1 2 B 3 4 5. 1 అంటే ఏంటి? ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాయడము. ఇంగ్లీష్ అనే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసాము. ఇది ఓకే, ఇంగ్లీష్ రాసాము. రెండోది సింగులరా ప్లూరలా? సింగులర్. ప్రజెంట్ కంటిన్యూస్లో సింగులర్స్కి ఏం వాడతాము? ఈజ్ వాడతాము. తర్వాత బి అనేది మరి ఇక్కడ ఇన్ఫామ్ ఉంది కాబట్టి బీని ఎలా రాయాలి? బీయింగ్గా రాయాలి. ఈజ్ బీయింగ్ ఓకే రాసావు. తర్వాత నెక్స్ట్ మూడోది ఏంటి? టీచ్. V1ని V3గా రాయాలి. ఈజ్ బీయింగ్ థాట్, THOUGHT థాట్. 4వ రూల్ ఏంటి? బై అనే కంజంక్షన్. తర్వాత 5వ రూల్ ఏంటి? ఐ కాబట్టి ఎలా మార్చాలి? మీలోకి మార్చాలి. ఇది ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ థాట్ బై మీ. ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ థాట్ బై మీ. ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్ కాస్త పాసివ్ వాయిస్కి ఇలా మారాలి. 1 2 B 3 4 5 రూల్ అది. తర్వాత చూడు, మళ్ళీ హ్యాజ్ వచ్చింది. సో మళ్ళీ హ్యాజ్ వచ్చింది అంటే దేంట్లో ఉంది? హ్యాజ్ హెల్పింగ్ వెర్బ్ ఓకే. థాట్ V3 కాబట్టి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్. సో దేంట్లో ఉన్నట్టండి? దేంట్లో ఉంది? ఎస్, సబ్జెక్ట్ హెల్పింగ్ వెర్బ్ V3 ఆబ్జెక్ట్ హ్యాజ్ ఉంది. హ్యాజ్లు ఎక్కడ వాడతాము? హ్యాజ్లు ఎక్కడ వాడతాము? ప్రెజెంట్ టెన్స్లో వాడతాము. సో ఇది ఎలా ఉంది? ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. ఫస్ట్ రూల్ ఏంటి? ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చావు, ఇంగ్లీష్. సెకండ్ రూల్ ఏంటి? తీసుకున్న ఆబ్జెక్ట్ని బట్టి ఇంగ్లీష్ సింగులరా ప్లూరలా? సింగులర్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో సింగులర్కి ఏం వాడతావు? హ్యాజ్ వాడతావు. ఇక్కడ ఉన్న హ్యాజ్ రాయలేదండి నేను, ఇక్కడ ఉన్న హ్యాజ్ రాయలేదు.
ఇంగ్లీష్ సింగులర్ కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో సింగులర్స్కి హ్యాజ్ వాడతాం కాబట్టి హ్యాజ్ రాశాను. బి 1 2 అయిపోయింది. బి ఉందా లేదా? బి ఉంది. 1 2 బి 3 4 5. బి వాడాలా వద్దా? వాడాలి. దేంట్లో పర్ఫెక్ట్లో బి వాడేటప్పుడు ఎలా వాడాలని చెప్పాను? బీన్ హ్యాస్ బీన్. V3 టీచ్ థాట్ ఆల్రెడీ V3 ఇది కాబట్టి V3 రాసాను. THOUGHT థాట్. బై అనే కంజక్షన్ రావాలా వద్దా? 4వ రూల్. 5వ రూల్ రాము. ఇంగ్లీష్ హ్యాస్ బీన్ థాట్ బై రాము. ఇంగ్లీష్ హ్యాస్ బీన్ థాట్ బై రాము. అయిపోయిందా? నెక్స్ట్ చూడు. కృష్ణ హ్యాడ్ డ్రింక్ టీ. హ్యాడ్ హ్యాడ్ కనిపించింది. హ్యాడ్ హెల్పింగ్ వెర్బ్ ఉంది అంటే డ్రింక్ డ్రంక్ V3. కృష్ణ హ్యాడ్ డ్రంక్ టీ. ఇది నేను రాసింది. ఆ హ్యాడ్ కనిపించింది. ఓకే. డ్రింక్ డ్రంక్ V3. ఆబ్జెక్ట్ టీ ఉంది. సబ్జెక్ట్ కృష్ణ. సో సబ్జెక్ట్ హెల్పింగ్ వెర్బ్ హ్యాడ్ ఎక్కడ వాడతాము? హ్యాడ్ అనేది ఎక్కడ వాడతాము? పర్ఫెక్ట్లో వాడతాం. ఏ పర్ఫెక్ట్లో వాడతాము? పాస్ట్ పర్ఫెక్ట్లో వాడతాం. పాస్ట్ పర్ఫెక్ట్. సో టీ అనేది సింగులరా ప్లూరలా? అసలు హ్యాడ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్లో అన్నిటికీ అదే కాబట్టి ప్రాబ్లమే లేదు. హ్యాడ్. బీ మరి పర్ఫెక్ట్ వచ్చినప్పుడు బీ అనేది ఎలా ఉండాలి? బీన్. నెక్స్ట్ డ్రింక్ డ్రంక్ V1ని V3గా మార్చాము. కంజక్షన్ బై అనే కంజక్షన్ని చేర్చాము. తర్వాత కృష్ణ. బండగా చెప్పాలి అంటే హ్యాడ్ వచ్చింది అంటే హ్యాడ్ బీన్ రాసేయండి పర్వాలేదు. కానీ హ్యాజ్ కానీ హ్యావ్ కానీ వచ్చినాయి అంటే అక్కడ మనము ప్లూరల్స్కి హ్యావ్ వాడతాం, సింగులర్స్కి హ్యాజ్ వాడతాం. ఏ టెన్స్లో? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో. కాబట్టి ఇది సింగులర్ అయితే హ్యాజ్ పెట్టండి, ఇది ప్లూరల్ అయితే హ్యావ్ పెట్టండి. ఇది ఐ అయితే ఒకవేళ ఇది ఐ అయితే హ్యావ్ పెట్టి అప్పుడు బీన్ రాయాలి. సో 1 2 B 3 4 5 మంత్రాన్ని గుర్తుపెట్టుకుంటే ఎస్సేరేటివ్ మోడల్లో ఎటువంటి సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఇచ్చిన పాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు మంత్రం ఒక్కటే. 1 2 B 3 4 5. 1 అంటే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాయడం. 2 అంటే హెల్పింగ్ వెర్బ్ తీసుకున్న ఆబ్జెక్ట్ని బట్టి హెల్పింగ్ వెర్బ్ తీసుకోవడం. 3 అంటే బి అంటే సింపుల్ పాస్ట్లో సింపుల్ ప్రజెంట్లో బి అవసరం లేదు, కానీ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇంగ్ ఫామ్ కనిపించింది అంటే బీకి బదులుగా బీయింగ్ వాడతావు. V3 4 బై అనే కంజక్షన్ మామూలే. అదే హ్యాజ్ కానీ హ్యావ్ కానీ కనిపించింది, హ్యాజ్ హ్యావ్ హ్యాడ్లు కనిపించాయంటే బీకి బదులుగా బీని వాడతావు. విల్ వుడ్ షెల్ షుడ్ కెన్ కుడ్లు కనిపించాయంటే బీకి బదులుగా బీని వాడతావు. ఇది ఎస్సేరేటివ్ మోడల్లో వాయిస్ని మార్చే పద్ధతి. 1 2 B 3 4 5. మరి సేమ్ ఈ రూల్ గుర్తుపెట్టుకోండి. ఈ రూల్ 1 అనగానే ఏమని చెప్పాలి నువ్వు? ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చడం. 5 అనగానే సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా మార్చడం. 4 అనగానే బై అనే కంజక్షన్. 3 అనగానే V1ని V3గా మార్చడం. అలాగే 2 అనగానే హెల్పింగ్ వెర్బ్ అని. బి అనగానే ఇంగ్ కనిపిస్తే బీయింగ్ అని, హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ కనిపిస్తే బీన్ అని, విల్ వుడ్ షెల్ షుడ్ కనిపిస్తే బి అని చెప్పి మైండ్లో బ్లైండ్గా అంటే 1 2 B 3 4 5 గుర్తుండాలి. కింద నుంచి వెళ్తే గుర్తుండాలి, అడ్డంగా వస్తే అంటే ఏ రూల్ చెప్తే ఆ రూల్ గుర్తుకు రావాలి, ఆ రూల్ అప్లై చేసే.
సో అసర్టివ్ మోడల్లో 1 2 B 3 4 5 వాడితే ఫినిష్. ఎటువంటి గ్రామర్ అయినా యాక్టివ్ వాయిస్ని పాసివ్ వాయిస్కి ఈజీగా మార్చగలవు. డబుల్ ఆబ్జెక్ట్ గురించి, 2 ఇన్ఫినిటివ్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అసర్టివ్ ఒక సెంటెన్స్లో యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కి మార్చే పద్ధతి ఇది. తర్వాత క్వశ్చన్ ఇంట్రాగేషన్ సెంటెన్స్ని ఎలా మార్చాలి, అదర్ సెంటెన్స్ని ఎలా మార్చాలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.